హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం చాలా గ్రాండ్గా 3వ రోజు కూడా నిర్వహించారు. 25,000 మందికి పైగా మహిళలు 100 కోట్ల లలితా సహస్రనామ పారాయణతో పాటు కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు లలితా సహస్రనామ పారాయణతో పాటు కుంకుమార్చనలు జరుగుతాయి. తర్వాత దాదాపు 25,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. 25,000 మందికి అన్నప్రసాదం అంటే మాటలు కాదు కదా. ఇక సాయంత్రం యజ్ఞాలు, హోమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రధాన ఆకర్షణ ఏంటంటే అయోధ్యలో రాముల వారి చెంతకు చేరే ధనుర్బాణాలు. 13 కేజీల వెండి, కేజీ బంగారంతో తయారు చేసిన ఈ ధనుర్బాణాలను పుణ్యక్షేత్రాలతో పాటు మహాక్రతువులు జరిగే ప్రాంతాలకు ధనుర్బాణాలను తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయోధ్య వెళ్ళి బాలరాముణ్ణి దర్శించుకోలేని వాళ్లకు ఆయన చెంతకే చేరే ఈ ధనుర్బాణాలను చూసి తరించే భాగ్యం కల్పించింది శ్రీపీఠం. గత సంవత్సరం కంటే మరింత ఎక్కువగా భక్తుల రాక పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే అనేక ఏర్పాట్లు చేసింది శ్రీపీఠం. స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇక ధనుర్బాణాల విషయానికి వస్తే చాలామంది అయోధ్య వెళ్ళాలనుకుంటారు, ఆ బాలరాముడిని దర్శించాలనుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ భాగ్యం దొరుకుతుంది. మరి దొరకని వారి పరిస్థితి? వాళ్ళ కోసమే ఈ బృహత్తర కార్యక్రమం. ధనుర్బాణాలను తీసుకొచ్చి మన శ్రీపీఠంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. 13 కేజీల వెండితో తయారు చేసిన ధనస్సు, కేజీ బంగారంతో చేసిన బాణాన్ని చూసి తరిద్దాం. ఆ బాలరాముడి చెంతకు చేరే ఈ ధనుర్బాణాలను చూసి తరిస్తే ఆయనను చూసి తరించినట్లు కదా. మరి ఇంకొంది ఆలస్యం, ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే మనకి ఈ ధనుర్బాణాలు చూసి తరించే అవకాశాన్ని కల్పిస్తోంది శ్రీపీఠం. రండి, ఒక్కసారి కనులారా వీక్షించి జన్మజన్మల పుణ్యఫలాన్ని సంపాదించుకుందాం.